హాయ్ సార్. హలో. సార్, ప్రజెంట్ జనరేషన్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఎవరు చెయ్యట్లేదు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎవరికి ఉండట్లేదు. అంటే మనం కాలేజ్ అయిపోతుంది, ఒక చిన్న జాబ్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పెండిచర్స్ ఈక్వల్గా ఉంటున్నాయి. సేవింగ్ అనే కాన్సెప్టే లేదు. ఫైనాన్షియల్ లిటరసీ అని అంటారు. ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటి సార్ అసలు? సో మనం బుక్స్ మీద టాపిక్ ఉంది కాబట్టి మంచిదే చెప్పావు. దీంతో ఒక పుస్తకం గురించి డిస్కస్ చేద్దాం. లిటరసీ అంటే చదువు, అంటే అక్షరాలు తెలవడం, యువర్ ఎబిలిటీ టు రీడ్ వగేరా. అంటే మనం అందరం చదువుకుంటాం, కాలేజీలో నుంచి వస్తాం, ఏదో ఉద్యోగం వస్తుంది వగేరా వగేరా. కానీ ఇది మామూలు స్కిల్స్, ఉద్యోగం తాలూకు స్కిల్స్ నేర్పిస్తుంది మామూలు చదువు ఆర్ మామూలు లిటరసీ. లైఫ్ స్కిల్స్ అంటాం, లైఫ్ స్కిల్స్ నేర్పించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఫైనాన్షియల్ లిటరసీ అనేది లైఫ్ స్కిల్స్లో ఒక భాగం. ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఫైనాన్సెస్ని అర్థం చేసుకోగలగడం ని ఫైనాన్షియల్ లిటరసీ అంటారు. ఓకే ఓకే. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు జెన్ వై, జెన్ జెడ్ ఉంది. ఓకే, వీళ్ళందరూ కూడా దే లివ్ ఫర్ ద మూమెంట్, కార్పెట్ డైమ్ అంటారు అనమాట. దే లివ్ ఫర్ దిస్ మూమెంట్. ఇప్పుడే అంటే డబ్బు ఇచ్చింది ఖర్చు చేస్తారు. దెర్ ఈస్ అబ్జల్యూట్లీ నో కాన్సెప్ట్ ఆఫ్ సేవింగ్. తర్వాత చాలామందిని కూడా చూస్తూ ఉంటాం, అన్లైక్ అదర్ కంట్రీస్, ఒక అమెరికాను, చైనాను అలా కాకుండా ఇక్కడ మనకు తక్కువ మంది ఎంటర్ప్రినర్స్ అవుతూ ఉన్నారు. ఎంత బాగా మంచి కాలేజీలో చదివినా, చాలా బ్రిలియంట్గా ఉన్నా, చాలా ఎనర్జీస్ అవి ఉన్నా, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉన్నా కానీ మళ్ళీ ఆ చివరాఖరికి ఉద్యోగంలో చేరుతారు. ఓకే, ఉద్యోగంలో చేరితే ఏముంది, మెజారిటీ డబ్బు ట్యాక్సెస్కే పోతుంది. ఇప్పుడు నీ జీతం ఒకటి ఉండొచ్చు, నా జీతం ఇంకేదో ఉండొచ్చు. ఎవరి దగ్గర ఎంత ఉన్నా అంటే శాలరీ ఎక్కువన్నా కానీ, ఇప్పుడు నేను 30% బ్రాకెట్లో ఉన్నాను అంటే ఒక 30 lakhs శాలరీ వచ్చినా ఏమవుతుంది, నాకు వచ్చేది 30% పోయి ఐల్ గెట్ ఓన్లీ 20 lakhs ఆర్ 21 lakhs ఏదో వస్తుంది. సో మెజారిటీ ఆఫ్ ఉద్యోగం చేసేవాళ్ళ డబ్బంతా కూడా ట్యాక్సెస్కి, ఈఎంఐలు కట్టడానికి వీటికే పోతుందన్నమాట. అయితే ఎప్పుడో 1997లో ఒక బుక్ వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో దట్ ఈస్ అబౌట్ వాట్ యు కాల్ ఫైనాన్షియల్ లిటరసీ అనొచ్చు, లేకపోతే డబ్బు సంపాదించడం ఎలా, టు ఎర్న్ మోర్ మనీ. అంటే ఆబ్వియస్లీ యూ కాంట్ వర్క్ ఫర్ సమ్వన్, ఇంకెవరికో పనిచేయడం మూలాన కాదు. 1997లో రాబర్ట్ కియోసాకి అని ఒక జపనీస్ అమెరికన్ అతను, ఆయన ఇన్వెస్టర్, దెన్ చాలా అనమాట, ఆయన ట్రైనరు, కోచ్, బిజినెస్ మ్యాన్. సో ఈ బుక్ అసలు ఒక కుదిపేసింది అన్నమాట. దీనిలో బ్యూటీ ఏంటంటే, ఇది చిన్న బుక్, 195 pages, ఈజీగా చదవచ్చు. మీరు ఎక్కడ స్ట్రీట్స్ మీద పోయినా కానీ పుస్తకాలు అమ్మే వెండర్ దగ్గర కూడా ఉంటుంది, తెలుగులో కూడా ఉంది ఇది. ఓకే. సో వీళ్ళది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫైనాన్షియల్ లిటరసీ మీద చాలా పుస్తకాలు ఉండొచ్చు, కానీ మనం కొన్ని పుస్తకాలు చదవగానే, మామూలుగా జనరల్గా పుస్తకాలు చదవగానే అది ఎవరికో ఏదో ఎకనామిక్స్ పుస్తకంలాగానో, కామర్స్ పుస్తకంలాగానో 5 pages చదివి వదిలేస్తాం. సో ఇలాంటి టాపిక్స్ని ఇంట్రెస్టింగ్గా చేశాడు కాబట్టి బుక్ పాపులర్ అయింది. స్టోరీ రూపాన్ని తెచ్చాడనమాట. ఈ బుక్ పేరు రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్. ఓకే. సో రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అంటే, రిచ్ డాడ్ అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ రిచ్ అనమాట, అట్లా కథ మొదలెడతాడు. వీళ్ళ ఓన్ డాడీ అతను పూర్. ఓకే. పూర్ ఎందుకన్నాడంటే నిజంగా పూర్ కాదు, ఆయన ఉద్యోగం చేస్తాడు వీళ్ళ డాడీ. ఆయన ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఎవరినైతే రిచ్ డాడ్ అంటారో ఆయనకు ఒక కంపెనీ ఉందన్నమాట. సో ఇతను ఉద్యోగం చేస్తాడు, ఆయన కంపెనీ పెట్టాడు. తర్వాత వీళ్ళ అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్ అని పూర్ డాడ్ అంటాడు. అంటే డబ్బే అన్నిటికీ, అంటే బాధలకి, దుఃఖాలకి, వినాశానికి అన్నిటికీ కారణం డబ్బే మూల కారణం అని ఈయన అంటాడు. రిచ్ డాడ్ ఏమంటాడంటే, డబ్బు లేకపోవడమే దుఃఖానికి, బాధలకి కారణం అంటాడు. ఓకే. సో ఈయన ఓల్డ్ స్కూల్, ఈయన కాస్త ప్రోగ్రెసివ్ అనమాట. ఇప్పుడు ఏదైనా చిన్న వస్తువు కావాలన్నా పూర్ డాడ్ అంటే వీళ్ళ డాడ్ ఒక స్కూటర్ కావాలనుకోండి, ఐ కాంట్ అఫోర్డ్ ఇట్ అంటాడు, ఇది నాకు స్తోమత లేదంటాడు. అదే ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఎవరైతే రిచ్ డాడ్ ఉన్నాడో ఆయన ఏమంటాడు, ఒక మర్సిడీస్ బెంజ్ అయినా కానీ ఓకే, ఐ నీడ్ టు జస్ట్ థింక్ అబౌట్ ఇట్, ఎట్లా అని ప్లాన్ చేసుకోవడం మొదలెడతాడు అనమాట. ఓకే. సో అది డిఫరెన్స్. ఇది సర్దుకుపోయే మనస్తత్వం, మిడిల్ క్లాస్ మనస్తత్వం వీళ్ళ డాడీది, పూర్ డాడీది. అక్కడేమో డ్రీమింగ్ బిగ్. సో ఈ డిఫరెన్స్ని తీసుకొచ్చి ఒక కథ రూపంలో అల్లాడు అండ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలాంటి పుస్తకమే ఈ మధ్య ఇంకోటి వచ్చింది, ద సైకాలజీ ఆఫ్ మనీ అని. అది కూడా చాలా పాపులర్ బుక్ అనమాట. అది కూడా అంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇంకొక పుస్తకం కూడా మళ్ళీ ఇలాంటిది దాన్ని డిస్కస్ చేశారు. నువ్వు చదివావు అనుకుంటా, అంతే, అప్పటి నుంచి ఈ బుక్ డిస్కస్ చేద్దామని అనుకున్నావు. అంటే ఈ బుక్ జస్ట్ అంతా ఒకటే ఒక చాప్టర్లోనూ ఒక పేజీలోనే ఉంటుంది. నువ్వే చెప్తే నేను విందాం అనుకుంటున్నాను. ఎస్ సార్, అది ఒక టేబుల్ ఉంటుంది కదా సార్, మనకి ఈఎస్బిఐ అనేది టేబుల్ ఉంటుంది.
ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, నెక్స్ట్ బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్ మీద ఉంటుంది సార్. సో ఎవరి డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఆ బుక్ ఎక్స్ప్లెయిన్ నీట్గా చెప్తారు. అంటే మనుషుల్ని అంటే ఎర్నింగ్ కేపబిలిటీ ఉన్న వాళ్ళని వాట్ కాల్ మనీ జనరేటింగ్ కేపబిలిటీ ఉన్న వాళ్ళని 25 నుంచి 65 దాకా వాళ్ళని 4 కేటగిరీలోకి డివైడ్ చేశారు. ఈ పుస్తకం ఎసెన్స్ అంతా కూడా ఆ టేబుల్లోనే ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో ఈ అంటే ఎంప్లాయీస్, అంటే మనం ఇంకెవరి కోసం పని చేస్తా ఉన్నాం, అంటే ఇది జీతం డబ్బులు వస్తాయి, ట్యాక్స్లు కడతాం, దెన్ మనం వాట్ కాల్ ఈఎంఐలు కట్టుకుంటాం, ఏదో అది ఇదంతా పోయి ఆ సేవింగ్స్ అనేది ఏమీ లాస్ట్కి వెరీ వెరీ మినిమల్ ఉంటాయి. ఇంకో కేటగిరీ నెక్స్ట్ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు, అంటే చిన్న చిన్నవి చేసుకోవడం, చిన్న హోటల్ నడపడం, బడ్డీ కొట్టు, లేకపోతే తనే ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడము, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కావడము, లేకపోతే ఇలాంటివి అంటే చాలా ఉంటాయి. సో అది సెల్ఫ్ ఎంప్లాయీ. కానీ సెల్ఫ్ ఎంప్లాయీలో కూడా సరే నీకు ఏదో ఫ్రీడమ్ ఉంటుంది, నువ్వు ఆఫీస్కి 9:30కు పోయి 6 గంటలకు పంచ్అవుట్ చేయడం అవన్నీ ఉండవు, కానీ బట్ స్టిల్ అది కొద్దిగా టైట్గానే ఉంటుంది. మీరు ఒక 10 రోజులు ఎక్కడికైనా పోవాలంటే అది పాసిబుల్ కాదు. అంటే అది నెక్స్ట్ స్టేజ్కి ఒక స్టెప్ అనుకుంటాను, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావడం. అంటే అట్లీస్ట్ ఒక థాట్ వచ్చింది నేను నా అంతటి నేను చేసుకోవాలని, బట్ అది కూడా అంత కంఫర్టబుల్గా అక్కడ ఉండరనమాట. ద నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఈజ్ రన్నింగ్ ఏ బిజినెస్. యూ హ్యావ్ యువర్ ఓన్ బిజినెస్. మీ ఓన్ బిజినెస్ ఉంది, ఒక 20 మంది, 100 మంది, 200 మంది డిపెండింగ్, అంటే మీ బిజినెస్ సైజ్ బట్టి మీకోసం పనిచేస్తూ ఉన్నారంటే ఇంతమంది మీకోసం పనిచేస్తున్నారు, మీకోసం డబ్బు ఎర్న్ చేస్తూ ఉన్నారు. మీరు స్ట్రాటజైజ్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చి వేరేవన్నీ మీరు చేస్తూ ఉంటారు. కానీ ఇంతమంది మీకు పనిచేయడం అది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. అంటే అది అది దట్ ఈస్ ద స్టేట్ టు బి ఇన్, అంటే చాలా డిజైరబుల్ స్టేట్ అనమాట. అక్కడ ఏమవుతుంది, ఖర్చుల తర్వాతే ట్యాక్స్లు కడతారు. ఎంప్లాయీస్ శాలరీస్ పోను, మీరే ఒక కార్లు కూడా కంపెనీ పేరు మీదే ఉంటాయి, ఇల్లు ఉన్నా కానీ కంపెనీ పేరు మీదనే ఇల్లు ఉండొచ్చు. మీరు అంతే ట్యాక్స్లు అన్నీ కట్టాక పోయి మళ్ళీ ఈఎంఐ కట్టి ఇల్లు కొనట్లేదు మీరు అక్కడ. సో ఆల్రెడీ అన్నీ కంపెనీ పేరు మీదే ఉంటాయి, ఎక్స్పెన్సెస్ అన్నీ పోను, తర్వాత మిగిలేది ప్రాఫిట్. ఎంప్లాయీకి అక్కడ తేడా అయిందండి. ఎంప్లాయీ ఫస్ట్ ట్యాక్స్లు కడతాడు, ఆ మిగిలిన వాటితోటి వేరేవన్నీ ఖర్చులు పెడతాడు, తర్వాత మిగిలేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎక్స్పెన్సెస్ పోయాక ట్యాక్స్లు, అక్కడ ట్యాక్స్లు కట్టి మనం ఎక్స్పెన్సెస్ చేస్తాం, అది తేడా. తర్వాత ఇంకా బెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, అది కొద్దిగా రిటైర్డ్ సెమీ రిటైర్డ్ పీపుల్ చేసేది ఏంటంటే ఇన్వెస్టర్స్. ఒక బాగా డబ్బు గడించాక తన బిజినెస్ కొడుక్కో లేకపోతే ఇంకెవరికో అప్పచెప్పేసి వీళ్ళు ఏం గోల్ ఫాడుతున్నో ఏదో చేస్తున్నా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే ఒక కమర్షియల్ బిల్డింగ్ కొనేసుకుంటారు, రియల్ ఎస్టేట్ అసెట్స్ ఉంటాయి, రెంట్స్ వస్తుంటాయి, ఇట్లా అనమాట. సో దే ఆర్ ఇన్వెస్టర్స్. సో ఈఎస్బిఐ ఈ క్వాడ్రంట్లో మనం ఎక్కడ ఉండాలో అనేది చూడాలి. సో చాలా సింపుల్ బుక్, చదివితే ఇంకా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం జస్ట్ చెప్పాము. ఇంకోటి ఏంటంటే ఇందులో బాగా అతను ఒకటి డిస్కస్ చేస్తాడు, అసెట్స్ అండ్ లయబిలిటీస్. మనం ఏదైతే అసెట్ అనుకుంటామో అదే లయబిలిటీ ఉంటుంది. ఇది మిడిల్ క్లాస్లో ఎంప్లాయీగా ఉన్న వాళ్ళకి కారు కొంటాము, ఇల్లు కొంటాము, అవి లయబిలిటీస్ బికాజ్ యు ఆర్ పేయింగ్ ఈఎంఐ ఫర్ దట్. అంటే నీ దగ్గర నుంచి నీ జీతంలోంచి డబ్బు అక్కడికి వెళ్తూ ఉందన్నమాట. కానీ అదే రిచ్ పీపుల్, అదే రిచ్ డాడ్కి ఏముంటుందంటే స్టాక్స్ ఉంటాయి, లేకపోతే సమ్ రియల్ ఎస్టేట్ అసెట్స్ ఉంటాయి, సమ్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అందులోంచి రెంట్స్ కానీ డివిడెండ్స్ కానీ ఇవన్నీ ఫ్లో అవుతూ ఉంటాయి. సో అసెట్స్ లయబిలిటీస్ కూడా మనకు ఏది అసెట్ ఏది లయబిలిటీ అనేది కూడా తెలియదు అనమాట. సో ఫైనాన్షియల్ లిటరసీ వస్తే ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇది కన్క్లూడ్ చేసే ముందు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈయన ఏం చెప్తాడంటే, వర్క్ టు లెర్న్. పని చేయాలంటే కొత్తది ఏదైనా నేర్చుకోవడానికి మీరు పని చేయండి. ఐటీలో కానీ ఇప్పుడు ఏఐ వచ్చింది, గేదె వచ్చింది, అది నేర్చుకోవడానికి పని చేయండి. లేకపోతే బిజినెస్లోనే ఉన్నారు, సమ్ న్యూ కైండ్ ఆఫ్ బిజినెస్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు, ఇంకో ఏదో కొత్త లైన్ ఆఫ్ బిజినెస్లో వెళ్ళాలంటే దాని గురించి నేర్చుకోవడం, వేరే దేశాలు వెళ్ళడం, ట్యూటర్ మెంటర్ని పెట్టుకోవడం, అట్లా అనమాట. కానీ డోంట్ వర్క్ ఫర్ మనీ. డబ్బు కోసం వేరే వాళ్ళ దగ్గర పని చేయకూడదు. యువర్ మనీ షుడ్ వర్క్ ఫర్ యూ. క్వైట్ అన్ ఇంపార్టెంట్ బుక్. ఐ థింక్ ఇట్స్ అ మస్ట్ రీడ్. అండ్ చాలా ఈజీ రీడ్ కూడా. థ్యాంక్ యూ సార్. ప్లెజర్.